ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు తమకు చెల్లించాల్సిన 4 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని మెరుపు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి కార్మికులు హాస్పిటల్ గేటు ముందు బైఠాయించారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, పెండింగ్ జీతాలు ఇవ్వాల్సి ఉన్నప్పుడు తాము సమ్మెకు దిగిన తరువాత 1 నెల జీతాలు వేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. మళ్లీ యథావిధిగా తమకు జీతాలు పెండింగ్లోనే ఉంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు ఇచ్చేంత వరకు తాము పస్తులు ఉండి అయినా సరే సమ్మె కొనసాగిస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా సిఐటియు నాయకులు కార్మికుల పక్షాన నిలబడి సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని కాంట్రాక్టర్ ద్వారా కార్మికులు రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 3 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వండి, ఇది 4వ నెల. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళ అధికారులకల్లా మేము లెటర్, ఇదిగో అమ్మా మేము కాంట్రాక్ట్ పిలిపిస్తాం, మాట్లాడతాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అంటున్నారు. కానీ వచ్చిన అధికారులు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కనీసం ఇప్పుడు 4వ నెల నడుస్తుంది కానీ కనీసం పట్టించుకున్న నాదుడు లేరు మమ్మల్ని. అంటే చేస్తున్నారా లేదా, ఇక్కడ మాకు పని అవుతుందా లేదా, మెయిన్ వాళ్ళకు పని అవుతుందా లేదా అనేది చూస్తున్నారు. కానీ పాపం వాళ్ళకి 4 నెలల జీతాలు ఆగిపోయినాయి కదా అన్న పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదు. కనీసం మేము ఒక్కొక్కరం ఇంట్లో చేసుకునే వాళ్ళం ఉన్నాము. మా హెల్త్ పరంగా ఏంటంటే పిల్లలకి హెల్త్ పరంగా అండి, ఈ సీజన్ జ్వరాల సీజన్, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కనీసం చూపించడానికి కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంట్లో కిరాయిలకు ఉండే వాళ్ళం, అందరూ ఇక్కడ కిరాయిలకు ఉండే వాళ్ళం, సొంత ఇల్లు ఎవరికి లేవు. 4 నెలలు అంటే ఎవరైతే ఆగుతారు ఓనర్స్, ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే తాళం వేస్తామని బెదిరిస్తున్నారు. కిరాణా సామాన్కి వెళ్ళినా కూడా అదే పరిస్థితి అవుతుంది. దయచేసి మాకు 3 నెలల వేతనాలు పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో దయచేసి అవన్నీ పెండింగ్ చేసిన దాకా